మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మడుగుల శివప్రసాద్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. ఈ అక్టోబర్ మాసంలో కర్కాట రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ మాసమంతా కూడా ఎలా ఉండబోతున్నది అంటే చాలా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలవంతముగా ఉంది అనేటువంటిది చెప్పగలము. కర్కాటక రాశి వాళ్ళు మనస్సులో దృఢముగా సంకల్పము ఏదైతే నాకు ఇదే కావాలి, నేను ఇలాగే ముందుకు వెళ్ళాలి, నాకు ఈ ఉద్యోగమే నేను చెయ్యాలి అని అనుకోవటం, వీళ్ళు ఎంత దృఢముగా అనుకుంటారో అంత ఖచ్చితముగా జరుగుతాయిగాక. అయితే వీళ్ళు ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అనేటువంటిది ముఖ్యం. మొదట రాసుల ప్రకారముగా బాగుంటుంది, కానీ ఈ లగ్నాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఎవరెవరు ఏ ఏ లగ్నములో 12 లగ్నాలు కదా. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. 12 లగ్నాలు ఏ లగ్నమైనా కావచ్చు. ఈ లగ్నం ఏమిటి అనేది తెలిస్తే మిగతా గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయి ఏమిటి అనేది తెలుస్తుంది. అందువల్ల అందరూ ఒకే లగ్నంలో పుట్టుండరు, రాశి ఒకటే అయినంత మాత్రాన. ఏది ఏమైనా రాశి వాళ్ళకైతే బాగుంది అన్నప్పుడు మనకి ఎందుకు జరగలేదు అంటే కించిత్ ఎక్కడ మనలో లోపం ఉంది అనేది మనం ఆలోచన చేయాలి. అందువలన వీళ్లకు ఏదైతే దృఢ సంకల్పముగా ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితముగా నెరవేరటానికి గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. వ్యాపారం చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్లకు, కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్లకు వాళ్ళ మనస్సుకు తగ్గట్టుగా దాని ప్రకారముగా ముందుకు వెళతారు. దానికి మంచి మిత్రులు తోడుగావటము, లేదా మంచి సలహాలు, సహకారాలు అందించడానికి కావాల్సినటువంటి మనుషులు తోడ్పాటు కావటం అనేటువంటిది కూడా ఒక విశేషమే ఈ మాసములో. అంతేకాకుండా పని ఏది పెడుతున్నాము ఏమిటి అనేటువంటిది 1-2 సార్లు ఆలోచన చేసి ఎటువంటిది చేస్తే బాగుంటుంది అనేటువంటిది తెలుసుకొని జాతకరీత్యా ఏమి చేస్తే కలిసి వస్తుంది అనేది కూడా చూసుకొని ఎవరెవరు కలిస్తే బాగుంటుంది, మాకు ఎలా ఉంటుంది, మేము కలవచ్చా, స్నేహితులే అయినంత మాత్రాన ఇద్దరూ కలిసి వ్యాపారం చేసేటప్పటికీ కలిసి మామూలుగా మాట్లాడుకోవడానికి, కలిసి ఎక్కడన్నా తిరగటానికి చేయటానికి ఇవన్నీ బాగుంటాయి. ఒక బిజినెస్ అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ స్నేహితుడి జాతకములో బిజినెస్ పరంగా డౌన్ ఫాలోయింగ్ ఏదైనా ఇబ్బందులు ఉండినా, ఇతనికి బాగుండినా, లేదా స్నేహితుడికి బాగుండి ఇతనికి బాగులేకపోయినా, అతను బాగుంటాడు ఇతను బాగులేకపోతాడు. అప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా నీకు బాగానే ఉంది కదా, ఇద్దరం కలిసి పెట్టాం కదా, కొంత నీకు సంబంధించిన నాకి అని అడగడం చేయటం, దానివలన మనస్పర్ధలు రావటం చేయటం, ఇట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు. అంతేగాని దృఢముగా ఎప్పుడైతే అనుకుంటారో దానికి అనుకూలముగా ముందుకు వెళ్ళవచ్చును. అది అడిగి తెలుసుకొని స్నేహం అనేటువంటిది పెడితేనే అని కాదు, పెట్టకుండా సంతోషంగా ఉండినా స్నేహమే కదా, స్నేహం అయితే నిలబడుతుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయం ఒకటి. తర్వాత తల్లిని ఎక్కువగా ఆదరించేటువంటి వ్యవహారము, తల్లి కూడా వీళ్ళ మీద ఎక్కువగా ప్రేమ అనేటువంటిది ఉంటుంది కర్కాటక రాశి వాళ్లకు. దానికి అనుకూలముగా తల్లికి సంబంధించినటువంటి విషయాలన్నీ వీళ్ళు చూసుకొని చేస్తూ ఉండేటువంటి దాని వలన ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు గాక వీళ్ళు. యోగదాయకముగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఆవేశపూరితముగా కాకుండా ఆలోచనాత్మకముగా గనక వీళ్ళు ముందు అడుగు వేశారు అంటే మేలు జరుగుతుంది గాక. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు చెయ్యాలి ఇంట్లో అనేటువంటి భావనతో ఒక తలంపు దలచి దానికి కావాల్సినటువంటి విధముగా అప్పటికప్పుడు ఉన్నట్టుండి అన్నీ నేను సమకూరుస్తానులే అనే భావనతో అన్ని సమన్వయం చేసుకుంటారు. డబ్బుకు కొదవ ఉండదు, వస్తుంది గాక. డబ్బేమో వస్తుంది, రాకుండా ఉండదు, కానీ ఖర్చు అవుతుంటుంది కూడా, ఖర్చు కూడా అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇంట్లో ఉండేటువంటి ఫలితం వల్ల కావచ్చు, గృహం యొక్క ఫలితం వల్ల కావచ్చు, లేదా ఎవరైనా వీళ్ళ జీవితంలోకి
ఒక వ్యక్తి ప్రవేశించటం అనేటువంటి దాని వల్ల అయినా కావచ్చు. ఒక వ్యక్తి అంటే ఎవరు వస్తారు, భార్య వస్తుంది పెళ్లి చేసుకుంటే అని అనుకోవచ్చు, కాదు అలా అని కాదు. కానీ ఎవరో వస్తారు ఇంటికి, వచ్చి ఏదో అది చేద్దాం ఇది చేద్దాం అనడం వల్ల కానీ ఇంకోటి కానీ ఏదో రకమైనటువంటిది కొంత ఇబ్బంది అనేటువంటిది కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచిది. ఆ ఇబ్బంది కూడా లేకుండా ఉంటారు కదా. ఏదైనా వీళ్ళు ఒక అడుగు ముందుకు వెయ్యాలి అనుకున్నప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటే మంచిది అని. అంతేకాకుండా విద్యార్థులకు యోగదాయకముగా ఉంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు సంతృప్తిగా ఉద్యోగాలు చేసుకుంటారు. పై అధికారులతో మన్ననలు అనేటువంటివి పొందుతారు. అంటే ఎంత పని చేసినా ఈయన మెచ్చుకోడు, నేను ఇంత ప్రాజెక్టు రిపోర్టు చేశాను అయినా మా బాస్ నన్ను ఎందుకు మెచ్చుకోడు అంటే మధ్యలో ఎవడో దళారీలాగా ఉండి వాడెవడో పేరు కొట్టేస్తూ ఉంటాడు. అంటే నేను చెప్పిన దాని వల్లనే కింది వాళ్లతో నేను చాలా కరెక్ట్గా పని చేయించినాను అనేటువంటి విషయం చెబుతూ ఉంటాడు. నిజంగా చేసేటువంటి వాడికి నువ్వు బాగా చేసినావయ్యా అంటే తృప్తి కదా అని వీడేమిటి అడ్డం నాకు అనేటువంటి భావనతో కొంచెము ముందడుగు వేయాలి అని చూస్తారు, వేస్తారు కూడా. చిన్న చిన్న అడ్డంకులే ఉంటాయి, తొలగిపోతాయి, తప్పకుండా నెరవేరుతుంది. వీళ్లకు ఏదైనా ఒకటి కావాలి, నాకు ఈ పని అయితే బాగుంటుంది అని ఆశ పెట్టుకున్నటువంటి వాళ్లకు మాత్రం ఈ మాసంలో వీళ్ళు అనుకున్నటువంటి పని జరుగుతుంది. తద్వారా వీళ్లకు చాలా మేలు జరిగింది, నాకు బాగుంది అనేటువంటి యోగము పడుతుంది గాక వీళ్లకు. ఈ మామూలుగా కర్కాటక రాశి వాళ్ళు అనేటువంటిది ఉదయం కంటే సాయంకాలము 6:30 తర్వాత ఎక్కువగా నిర్ణయాలు తీసుకుంటే చాలా అంటే చాలా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నలుగురికి వీళ్ళు ఎలా ఎదగాలో చెప్పగలిగినటువంటి స్థాయిలో ఉంటారు. కానీ వీళ్ళ ఎదుగుదలకు వీళ్ళొక మార్గం అనేటువంటిది వేసుకోకుండా ఏముందిలే అవుతుందిలే నాకు తెలుసు కదా అనేటువంటి సహజ ధోరణితో ఉండవచ్చును. అలా ఉండటం అనేటువంటిది కరెక్ట్ కాదు మామూలుగా. అందుకని సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆచితూచి అడుగులు వేసి ముందుకు వెళ్ళి అనుకూలించేట్టుగా చేసుకోగలిగితే వీళ్ళకే యోగవంతముగా ఉంటుంది గాక. బంధువులు స్నేహితులు వల్ల ఎప్పుడు మేలే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. శత్రువులు కొంతమంది మిత్రులుగా మారి వీళ్ళను మళ్ళీ రావాలి మా ఇంటికి అని కోరుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక. అలాగేలే అని వెళతారు. అంతేకాకుండా విదేశాల నుండి ఒక ఫోను రావటం అనేటువంటిది చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా ఉంటాయి. మానసిక క్లేశం జరగవచ్చును. ఆ విదేశాల నుంచి ఒక వార్త అనేటువంటిది తెలియడం వలన మనస్సు కాస్త నొప్పిగా ఉంటుంది. శారీరకమైనటువంటి బడలిక అనేది ఉంటుంది, విపరీతంగా శ్రమ పడతారు కాబట్టి మనస్సుకు కొంచెం ఇబ్బంది చిన్నపాటి ఇది ఉంటుంది అని తెలియజేస్తున్నాను. విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. రాజకీయ నాయకులకు బాగుంది, అనుకూలవంతముగా ఉంది. అన్ని రకాల వారికి అన్ని రంగాల్లో ఉండే వాళ్లకు యోగదాయకముగానే ఉన్నది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారం చెప్తారు గురూజీ? కర్కాటక రాశి వారికి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అంటే ఏం చేయాలి అని గనక అనుకుంటే అమ్మవారిని ఆరాధించాలి. ఏ అమ్మవారిని ఆరాధించినా సంతోషమే. ఫలానా అమ్మవారిని మాత్రమే ఆరాధించు, ఇంకో అమ్మవారు చెయ్యదు అనేది ఏం లేదు. కనుక ఏ అమ్మవారిని ఆరాధించినా వీళ్లకు యోగవంతముగానే ఉంటుంది గాక. ఓకే గురుగారు, ఈ మాసం అంతా కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చెప్పినందుకు ధన్యవాదాలు. జయస్తు.